హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే సోరకాయతో చేసిన సర్వపిండి అండ్ అప్పాలు గురించి. ఫస్ట్ వచ్చేసి సర్వపిండి రెసిపీ గురించి తెలుసుకుందాం రండి. ఈ సర్వపిండి వంటకం ఎంతో ప్రత్యేకమైన, మనందరికీ ఇష్టమైన ఫేవరెట్ డిష్ అని చెప్పొచ్చు. ఈ సర్వపిండి వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ప్రత్యేకమైన రుచికరమైన వంటకం. ఈ సర్వపిండిని ఎక్కువగా తెలంగాణలోనే తయారు చేస్తారు. ఎక్కువగా సొరకాయతో చేసిన సర్వపిండిని అండ్ గారెలని స్నాక్ టైంలో తినొచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకుంటారు. ఈ రెండు వంటకాలు వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే చిరుతిండి అని చెప్పవచ్చు. ఇవి రెండు వచ్చేసి పురాతన తెలంగాణ వంటకాలు. ఇప్పుడు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందుతుంది. సర్వపిండి అనేది ఒక రుచికరమైన, పోషక విలువలున్న చౌకైన వంటకం. ఈ రెండు రెసిపీస్కి కూడా సొరకాయ అనేది లేతగా ఉండేలా చూసుకోవాలి. సర్వపిండిని తపాలా చెక్క, గిన్నప్ప అని వివిధ రకాల ప్రాంతాలను బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. మీ ఏరియాలో దీన్ని ఏమని పిలుస్తారు? కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. ముందుగా సొరకాయని శుభ్రంగా కడిగి పీల్ చేసుకున్న తర్వాత ఇలా గ్రేటర్తోని తురుముకోవాలి. మనకి సొరకాయలలో 96% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 10 పచ్చిమిర్చి వేసుకొని, తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చిని అవాయిడ్ చేయాలనుకునేవారు కారం యూజ్ చేసినా టేస్టీగానే ఉంటాయి. ముందుగా సొరకాయ తురుములో నువ్వులు యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ ఇంత అని ఏమీ లేదు, ఎందుకంటే నువ్వుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నార్మల్గా కానీ మనం పండుగలకు చేసుకునే పిండి వంటల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వీటిలో ఫైబర్ కంటెంట్, విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మన బోన్స్ హెల్తీగా ఉండాలంటే నువ్వులు మెడిసిన్లా పనిచేస్తాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోండి. నువ్వులు యాడ్ చేశాక జీలకర్ర అండ్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మన ఈ సొరకాయ తురుముకి ఎంత పిండి పడుతుందో అంతే కలుపుకోవాలి. లైక్ చపాతీ పిండిలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనం అన్ని రకాల కూరగాయలు తినడం శరీరానికి మంచిదే. ముఖ్యంగా ఎండాకాలంలో చలవ చేసే కూరగాయల్లో సొరకాయ ఒకటి. ఈ సొరకాయని వండుకొని తినడం లేదా స్నాక్లా తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. మనం ఈ పెసరపప్పు ప్లేస్లో శనగపప్పుని కూడా నానబెట్టుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఉల్లిపాయల వల్ల సర్వపిండికి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం కలిసే విధంగా. మన అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఇవన్నీ ఏం యాడ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు కొంచెం కారం, ఉప్పు, జీలకర్ర ఇవి యాడ్ చేసినా వాళ్ళు చేస్తే ఎంతో టేస్టీగా అనిపిస్తాయి. మనం ఎన్ని రకాలుగా వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్ తీసుకొని దానికి మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి బ్యాటర్ని కొద్దిగా తీసుకొని ప్యాన్ చుట్టూ పల్చగా వచ్చే విధంగా చేసుకోవాలి. మనకి సర్వపిండి పలచగా రావాలంటే సర్వపిండి చేస్తున్న ప్యాన్ వచ్చేసి రౌండ్గా రొటేట్ చేస్తూ చేస్తే మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళైతే ఈ టిప్ ఫాలో అవ్వండి. మిడిల్లో హోల్స్ చేసుకొని వాటిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సర్వపిండి అనేది క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉండడానికి బాగుంటుంది. క్రిస్పీగా ఉంటే నచ్చదు అనుకునే వాళ్ళు ఆయిల్ ప్లేస్లో వాటర్ యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ప్యాన్ని రొటేట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే మనకి ఆ సర్వపిండి అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. చూసారు కదా, ఎంతో తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో రుచికరమైన సర్వపిండి రెడీ అయిపోయింది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది.
చూస్తున్నారు కదా, నువ్వులు అండ్ పెసరపప్పు ఎంత బాగా కనిపిస్తుందో పైన. మన తెలంగాణలో సోరకాయని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఆ పేరు ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సోరకాయ వడలు, గారెలు లేదా అప్పాలు, వివిధ రకాల పేర్లతో వీటిని పిలుస్తాము. ముందుగా సొరకాయని శుభ్రంగా కడిగి పీల్ చేసి తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కూడా కారం యాడ్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చి నచ్చదు అనుకున్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సొరకాయ తురుములో కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా ధనియా పౌడర్, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ధనియా పౌడర్ అనేది ఆప్షనల్. ధనియా పౌడర్ని స్కిప్ చేసినా పర్లేదు. కొద్దిగా అల్లం తురుము అండ్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సొరకాయలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తురుముకి సరిపడా పిండి మాత్రమే కలుపుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయడం వల్ల గారెలు గట్టిగా అయిపోతాయి. సొరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు మన బాడీని హెల్దీగా ఉంచడంలో ఉపయోగపడతాయి. ఇంకా ఈ సొరకాయలో ఉండే పోషకాలు జీర్ణక్రియకు ఎంతో సహాయపడతాయి. సొరకాయని తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ బారిన పడకుండా కాపాడుతుంది. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బాడీని కూల్గా ఉంచుతుంది. త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ పిండిలో కొంచెం పాలకూర కట్ చేసి వేసుకుంటే హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇదే పిండిని ఆయిల్ వేడయ్యాక చిన్న చిన్న పకోడీలా వేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. మనకి సర్వపిండి ఏంటంటే వేడిగా ఉన్న చల్లారాక తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కానీ ఈ గారెలు వేడిగా ఉన్నప్పుడే తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని నానబెట్టాల్సిన పని లేదు, వెంటనే చేసేసుకోవచ్చు గారెలు. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక క్లాత్ పైన చిన్న చిన్న గారెలాగా ఇలా చేసుకోవాలి. గారెలు కొంచెం మెత్తగా కావాలనుకునేవారు మందంగా చేసుకోండి. మిడిల్లో చిన్న హోల్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు బాగా కాలుతాయి. గారెల పిండిని చేత్తో గుండ్రంగా ఒత్తుకొని మధ్యలో ఒక రంధ్రం పెట్టి నూనెలో వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు తక్కువ మంటలో రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. వీటిని గారెల ప్రెస్తో కూడా చేయొచ్చు. ఇవి వేడి వేడి గారెలని వేడి వేడి టీలో చల్లని సాయంత్రం తింటూ ఉంటే చాలా రుచిగా బాగుంటాయి. వీటిని చిన్నపిల్లలు, పెద్దవారు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా గారెల్ని ఒక్కొక్కటిగా చేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎర్రగా అయ్యేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అండ్ టేస్టీ అయిన గారెలు రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ వచ్చేసి 410 మెంబర్స్ ఉన్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్.